శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ఘమైన లక్ష్యం ఆశయం ఆదర్శంతో పోరాటం సాగించే పోరాట యోధుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవివి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడల రమేష్, ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, వానపల్లి ముత్యాలరావు, చింతకాయల ముత్యాలు, రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు, చిత్తూరు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనంజయ యాదవ్, బానోజీ నాయుడు, బుర్రా నాగరాజు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకులు అప్పలనాయుడు, రాతు శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీలో అడుగుపెట్టగానే ప్రప్రథమంలో ఫస్ట్ స్పీచ్ అయినా మన సర్పంచులు సదస్సుల మీద ఇవ్వటం జరిగింది. దానిపైన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి జవాబు. అయితే శంకర్ గారు తాను ఎక్కిన తొలి వ్యక్తిని మర్చిపోయింది. నాకు శంకర్ గారు వచ్చేదని చాలా గౌరవ చెప్తాను అనుకోవచ్చు. నేను ఆ డిసిప్లిన్ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూశాను, ఆ తర్వాత సార్లో చూశాను. మీరు బహుమానంగా ఈయన ఒక శ్రద్ధ చూసినా చాలు, వ్యాసం టీచర్ కూడా మీరు బహుమానంగా మీకు బాధ్యత ఉందా లేదు. నాకైతే ఒక 10 సార్లు, ఒక 20 సార్లు మీటింగ్ అంతా ముందు రాస్తాయి. ఇంకా ఏం చేస్తామయ్యా అది అలా ఉంటేనే మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం. నిజంగా నాకు చాలా గర్వకారణం. నేను రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్లో పనిచేశానని, అలాగే ఇటువంటి మహానుభావుడి పోరాట యోధులతో నేను పనిచేశానని నాకు చాలా సబ్జెక్టు. అసలు సార్ ఎన్నో స్పీచ్లు విన్నాను, కానీ చంద్రబాబు నాయుడు గారితో అఖిల పక్షం మీటింగ్ పెట్టినప్పుడు ఆ సీఎం కన్వెన్షన్ లో సార్ స్పీచ్ ఫుల్ ఫిదా అయిపోయాను. అసలు ఏ స్పీచ్ చేస్తాను ఎక్సలెంట్. దాంతో చంద్రబాబు నాయుడు గారితో సహా వరాలు మనకు 3,000 10,000 చేస్తే వెంటనే మన శాలరీ త్వరలో అమలు అవుతుంది. సో దాంట్లో మొన్న మేము ప్రత్యుత్నాన్ని ఇప్పుడు మన పంచాయతీరాజ్ చూస్తున్నాం. పర్సనల్ సెక్రటరీ మేము అందరూ తలుపు వేసి ఎలర్ట్ అయిపోయి సెక్యూరిటీ ఏదో దండాలు వస్తామని చెప్పి. సో అప్పుడు అంటే మేము ఆయన కలవడానికి వెళ్ళాం మర్యాదపూర్వకంగా. సో అంత అలర్ట్నెస్ ఉంది ఆయన అంటే. సో నేను కూడా ఈ సందర్భంలో ఒకటే తెలియజేస్తాను, ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో పంచాయతీరాజ్ ఛాంబర్లో వర్క్ చేయాల్సిందే. చేయకపోతే వాళ్ళు వారి యొక్క హక్కుల్ని పూర్తిగా కోల్పోయినట్టు వాళ్ళకి అవేర్నెస్ కూడా ఉండదు. సో అంత దీంట్లో ఉంటే అంత మనకి నాయకత్వం పట్టుకొస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. యాక్సిడెంట్ కానీ మన హక్కులు నిధుల పైన ఎంత మేము నాకు ఫ్లూయెన్సీ పెరిగింది, ఎంత మనకి రాజ్యాంగం కల్పించే దీని మీద ఇవన్నీ రావాలంటే మనం సంఘంలో పనిచేయాలి. దీనికి ఆపోజిట్ గా పోరాటం చేయాలని ఎన్నో ప్రయత్నాలు వ్యక్తులు పడ్డారు. వాళ్ళందరూ కూడా అన్ని తేలితే లాస్ట్ కి మనమే నిలబడ్డాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు నమ్మకం ఉంది, సార్ను గుర్తిస్తారు. స్థానిక సంస్థల తరఫునే కాకుండా రాష్ట్ర శాసన చట్ట